ఐపీఎల్ 17వ సీజన్లో వరుసగా 2 విజయాలు సాధించి దూకుడు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ గెలవలసిన మూడో మ్యాచ్లో ఓటమి పాలై ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్లో లెజెండ్ ధోని అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ మ్యాచ్ ఓడిపోవడం ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సూపర్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్టుగా సమాచారం. వీసా పనులు పూర్తి చేసుకునేందుకు అతడు బంగ్లాదేశ్కు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించిన సిఎస్కే అనంతరం గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని మాత్రం మెరుపులు అభిమానులకు అలరించాయి. ఇక తదుపరి మ్యాచ్లో సిఎస్కే సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సిఎస్కే లీడింగ్ వికెట్ టేకర్ ముస్తఫిజుర్ రెహమాన్ దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ 2024 జూన్లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుఎస్ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో ముస్తఫిజుర్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సన్ రైజర్స్తో మ్యాచ్కి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కలకత్తా నైట్ రైడర్స్తో సిఎస్కే మ్యాచ్ నాటికి అతను ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలున్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు చెప్పినట్టుగా సమాచారం. ఐపీఎల్ 2024లో సిఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్గా పర్పుల్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు. 2024లో ముస్తఫిజుర్ రెహమాన్ ప్రదర్శన ఇప్పటి వరకు చాలా బాగుంది. అతను పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతను లేకపోవడం జట్టుకు చాలా నష్టం కలిగించవచ్చు. ఇక అతని ప్లేస్లో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ జట్టులో వచ్చే అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సమానంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తిగా సాగే ఛాన్స్ ఉంది.